అది డెవలపర్సా టెస్ట్ ఇంజనీర్సా వేరే వాళ్ళ లాగిన్ అవ్వగలరు. అదర్వైజ్ వాళ్ళు లాగినే అవ్వలేరు. ఎక్కడ? సర్వర్లో. సరే, ఇప్పుడు ఇది చేసిన తర్వాత నేను మెయిల్ ఇచ్చా, బాబు భాను అండ్ చందు ప్లీజ్ లాగిన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ టెర్మినల్లోకి ప్రవేశించి మళ్ళీ పట్టి ఓపెన్ చేసి, ఇది అడ్మినిస్ట్రేషన్ వర్క్, డైరెక్ట్ డెవలపర్ వర్క్ కాదు. అక్కడ ప్రవేశించి ఎస్ మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఏం చేస్తారు? డైరెక్ట్గా ప్రొఫైల్ 2 ప్రొఫైల్ 3 4 తీసుకొని A3 ప్రొఫైల్ లోడ్, ఐపీ అడ్రస్ టైప్ చేసి క్రెడెన్షియల్స్ బ్రౌజ్, ఇలా ఈ మాదిరి వచ్చేస్తుంది. అప్పుడు ఏంది? ఈయన BHANU ప్రెస్ ఎంటర్ బటన్, 1 2 3 అయిపోయింది. సో భాను లాగిన్ అయిపోయాడు. మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ చూస్తే, ఇక్కడ చూస్తే ఆ, ఇక్కడ రూట్ ఎందుకు మనకి అవసరం లేదు. చందు యూజర్ లాగిన్ అవ్వాలి కాబట్టి మళ్ళీ అగైన్ చందు అంటే మళ్ళీ పట్టీలోకి వెళ్ళాడు. చందు ఓపెన్ చేసి మళ్ళీ ప్రొఫైల్ 4 తీసుకొని ఎస్ ఐపీ అడ్రస్ టైప్ చేసి లాగిన్ అయిపోయాడు ఈయన చందుగా. చందు ప్రెస్ ఎంటర్ బటన్, పాస్వర్డ్ 1 2 3 అది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇప్పుడు వరకు మనం పనిచేసాం అంతే. పనిచేయటంలో ఫస్ట్ రూట్ యూజర్లో ఉన్నాం మనం, రైట్. సరే, చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్లో పనిచేయాలి కాబట్టి ప్రాజెక్ట్ ఫోల్డర్ యాక్సెస్ చేయాలా? ఎవరు? చందు. భాను ప్రాజెక్ట్ ఫోల్డర్ యాక్సెస్ చేయాలా? భాను, రైట్. ఇప్పుడు అసలు ప్రాజెక్ట్ ఫోల్డర్ లేదు కదా, తయారు చేయండి మీరే. ఎలాగా అంటే MKDIR /ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అని తయారు చేయండి అంతే. ఫ్రా ఇది అంటే ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ లేకుండా అవతల వ్యక్తి ప్రాజెక్ట్ని యాక్సెస్ చేసుకోలేడా? చూడండి మీరే. MKDIR రాసి XYZ ప్రాజెక్ట్ అని నేనే రాశా ఫర్ ఎగ్జాంపుల్, ప్రెస్ ఎంటర్ బటన్. ఇది ఇక్కడ MKDIR XYZ ప్రాజెక్ట్ అని రాశా. XYZ ప్రాజెక్ట్ ఉందో లేదో చూడాలంటే LS కొట్టండి. ప్రాజెక్ట్ ఉంది. LS-L కొడితే ఏమైంది? దాని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఒకటే ఉంది కాబట్టి LS-L కొట్టా. లేదు నాకు 400 ఫైల్స్ ఉన్నాయి, 400 ఫోల్డర్స్ ఉన్నాయి అనుకుంటే LS-LD రాసి పర్టికులర్గా దాని ఫోల్డర్ నేమ్ రాసి ఇలాగా పర్మిషన్స్ అన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. చూసారా, ఇందాక నేను చెప్పినట్టు ఓనర్ అనేవాడికి RXX వచ్చింది, గ్రూప్ అనేవాడికి RX వచ్చింది, వీడికి RX వచ్చేసింది. డాట్ ఖచ్చితంగా డాట్ ఉండాల్సిందే, ఉంది. దాని డాట్ గొడవ ఏంది చెప్తా కొద్దిసేపట్లో, 10 మినిట్స్. ఓకే సరే, ఇప్పుడు ఇది ఓకే అయిపోయింది. ఒకటి XYZ ప్రాజెక్ట్ని వాళ్ళు ట్రై చేస్తున్నారు అనుకోండి. ఎవరు వాళ్ళు? డైరెక్ట్గా వీళ్ళు భాను వాళ్ళు ట్రై చేస్తున్నారు అనుకోండి. ట్రై అంటే నేనేం చెప్పాను? ప్లీజ్ యాక్సెస్ ద XYZ ప్రాజెక్ట్ అన్న. భాను ఏం చేశాడంటే SCD రాసి XYZ ప్రాజెక్ట్ అని టైప్ చేశాడు. ప్రెస్ ఎంటర్ బటన్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఈ ఫైల్ నీ దగ్గర లేదే అంటది. ఎందుకంటే అది వాళ్ళ యూజర్ డైరెక్టరీలో ఉన్న ఫైల్ బాబు. కాబట్టి ఆ యూజర్ డైరెక్టరీలో ఉన్న ఫైలు నీకు సంబంధం లే, వాళ్ళు పర్సనల్ ఫైల్ అది. ఓకే, దాన్ని పబ్లిక్ ఫైల్గా తయారు చేయాలంటే, పబ్లిక్ మొత్తాన్ని యాక్సెస్ జరగాలంటే దానిని ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్లో తయారు చేయమన్నాడు. అది స్టోరీ. సో కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్లో మనం ఒక ఫోల్డర్ని ఇప్పుడు తయారు చేస్తాం. అందుకోసం MKDIR రాసి ABC బ్యాంక్ అని రాసి ప్రాజెక్ట్ అని రాస్తా నేను. ABC బ్యాంక్ లేదా ABC బ్యాంక్ రాస్తా. లేదు నాకు వద్దు సార్, అసలు ఎంత గొడవ ఎందుకు సార్, ప్రాజెక్ట్ 1 అని రాయండి సార్ అంతే. MKDIR ప్రాజెక్ట్ 1 అని రాశా అంతే. ఇలా రాసినందువల్ల డైరెక్టరీ ఎక్కడ తయారైందంటే ఇదిగో రూట్ ఫోల్డర్లో తయారైంది. కానీ అలా వద్దనుకున్నప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ రాయాలి. MKDIR /project1 ప్రెస్ ఎంటర్ బటన్ అంతే. అప్పుడు ఏమైంది? ప్రాజెక్ట్ 1 అనేది ఫార్వర్డ్ స్లాష్లో తయారైంది అంతే. ఇప్పుడు తయారైన ఈ ఫోల్డర్ని ఎనీబడి కెన్ యాక్సెస్.
ఎలా చెప్పగలరు మీరు? ఎస్ ఎస్ ఎలాగైనా సరే చూడండి, ఇక్కడ భాను అనే యూజర్లోకి వెళ్ళిపోయి సిడి రాసి // ఇదిగో ప్రాజెక్ట్ 1 అని రాయండి. ప్రెస్ ఎంటర్ బటన్. ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళాడు. ఓకే. తర్వాత దాని లోపల ఏదైనా ఫైల్స్ ఉన్నాయా? లేవు కదా. తయారు చేయండి మీరు ఇక్కడ ఒకసారి. ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు కదా. ఎస్. రూట్ యూజర్లో ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ప్రాజెక్ట్ 1లో కొన్ని ఫైల్స్ తయారు చేయాలంటే టచ్ కమాండ్ వాడతా. టచ్ అని రాసి ఎక్కడ తయారు చేయాలా? // ప్రాజెక్ట్ 1లో ఫైల్స్ తయారు చేయాలా. అప్పుడు మళ్ళీ నేను ఫైల్ అని రాసి 1.5 5 ఫైల్స్ తయారు చేయొచ్చు అట్లా. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. లెట్సే దాని లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూసుకోవడానికి // ప్రాజెక్ట్ 1 రాయాలి. అంతే. 5 ఫైల్స్ తయారైపోయినాయి. 5 ఫైల్స్ తయారైపోయినాయి. 5 ఫైల్స్ తయారైపోయినాయి. రైట్ రైట్. ఈ 5 ఫైల్స్ తయారైన తర్వాత అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. భానుకి వెళ్ళి భాను ఎక్కడున్నాడు? ప్రాజెక్ట్ 1లోనే ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ 1లో ఎల్ఎస్ టైప్ చేసామా? ఎంటర్ బటన్. అరే, అక్కడున్న 5 ఫైల్స్ వచ్చేసినాయి. అక్కడున్న 5 ఫైల్స్ వచ్చినాయి. LS-L కొట్టకూడదా ఏంది? నో ప్రాబ్లం. LS-L అక్కడున్న 5 ఫైల్స్ వస్తాయి. బట్ వాటి పర్మిషన్తో సహా వచ్చేస్తాయి అన్నమాట. అట్లా ఎవరు తయారు చేస్తారో సహా వచ్చేస్తుంది. ఎప్పుడు ఏ డేట్లో తయారు చేశారు, దాని ఫైల్ సైజ్ ఎంత, ఏ టైము, అసలు వాటికి ఉన్న పర్మిషన్స్ ఏంటి అనేది కూడా వస్తుంది అనమాట. ఇలాగా. మరి చందు కూడా దీన్ని చేయొచ్చా? చందు కూడా ఎస్. ఇక్కడికి వెళ్ళి చందు సివి రాసి // ప్రాజెక్ట్ 1 రాసి లోపలికి వెళ్ళాడు. మళ్ళీ LS-L కొట్టాడు అనుకో, మళ్ళీ వెంటనే అగైన్. అరే, ఈ ఫైల్స్ అన్ని అతను కూడా చూసుకున్నాడే. అవును, అతను సింగపూర్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, వేరే ప్లేస్లో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా సరే ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అది వేరే విషయం. సో ఇది. కానీ కేకే సార్ మీరు భలే వాళ్ళే. ఈ భాను అనే వ్యక్తి ఏమో అదర్స్ కదా, చందు అనే వ్యక్తి కూడా అదర్సే. అదర్స్ అనే వాళ్ళు ప్రాజెక్ట్ 1ని యాక్సెస్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ కూడా చూస్తున్నారే. మేము పర్మిషన్స్ ఇవ్వలేదే. అది లైనెక్స్ ఇచ్చింది. డిఫాల్ట్ పర్మిషన్స్ ఉన్నాయి. దేనికి? ప్రాజెక్ట్ 1కి. అంటే నేను చెప్పాను కదా, ప్రాజెక్ట్ 1 తయారైన వెంటనే లైనెక్స్ కొన్ని పర్మిషన్ అసైన్ చేస్తుంది. ఆ లైనెక్స్ అసైన్ చేసిన పర్మిషన్స్ ఏంటంటే అదర్స్ అనేవాళ్ళు ఈ డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవచ్చు. అదర్స్ అనేవాళ్ళు ఈ డైరెక్టరీస్ లోపల ఉన్న ఫైల్స్ని అంటే డిస్ప్లే కూడా చేసి చూసుకోగలరు అని ఇచ్చింది. ఎవరు? లైనెక్స్ ఇచ్చింది. అప్పుడు మళ్ళీ లైనెక్స్ ఏం పర్మిషన్స్ ఇచ్చిందో చూసుకోవాలంటే ఏది? ఆ ఫోల్డర్కి మనం ఇక్కడ వెళ్ళాలి. ఒకే ఒక ఫోల్డర్కి పర్మిషన్ చెక్ చేసుకోవాలా. అంటే అప్పుడు LS-LD రాసి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో నిద్రపోతున్నారో అసలు పని చేస్తున్నారో లేదో నాకైతే తెలియదులే, కానీ పని మాత్రం చేయాలి. చెయ్యకపోతే మాత్రం ఒక్క ముక్క కూడా రాదు. నువ్వు కట్టిన డబ్బులు వేస్టే, ఇప్పుడు స్పెండ్ చేసే టైం కూడా వేస్టే. దీని బదులు ఏదైనా రెస్ట్ తీసుకోవడం మంచిది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మీ అందరికీ. మొత్తం అందరూ చెప్పేది ఫ్రాడే, పక్కా ఫేక్ మాటలే. అంతా మేము చూసుకుంటాం అంటారు కొంతమంది. ఏంది చూసేది? కమాండ్ టైప్ చేయడానికే చేత కాదు నీకు, ఏదేదో జాబులు ఇప్పిస్తూ ఉంటారు ఇంకొంతమంది. ఇది పక్కా ఫేక్, మొత్తం ఫ్రాడే టోటల్గా చెప్పాలండి. కాబట్టి సబ్జెక్ట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే ఐటీ సెక్టార్లో నిలబడతారు, జాబులు కొడతారు. ఇదే కొండ గుర్తు పెట్టుకోండి. వేరే వాళ్ళ నాన్ సెన్స్ పనులన్నీ మానేసేయండి. ఎవరి మాట నమ్మొద్దు. ఒకటే కొండ గుర్తు, స్కిల్, అంతే. నథింగ్ ఈజ్ దేర్. కాబట్టి మీరు ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా. ఓకే. రైట్. లేకపోతే నేను చెప్పిన ప్రతి కమాండ్ మీరు కొత్తగా కనిపిస్తుంది. అసలు ఈ కమాండ్ దేనికి టైప్ చేస్తున్నాడో కూడా కనిపిస్తుంది. అది పెద్ద రిస్క్ అనమాట మీకు. ఓకే. సో LS-LD రాసి ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు రాయండి, లేదా ఫోల్డర్ నేమ్ రాయండి, అంతే. ఇలాగ రాసిన వెంటనే ఏమైందయ్యా అంటే ఆ ఫోల్డర్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలిసిద్ది అనమాట, అంతే. LS-LD రాసి ఫోల్డర్ నేమ్ రాయండి. ఫోల్డర్ నేమ్ ఏంది? // ప్రాజెక్ట్
వన్ అది. ప్రెస్ సెంటర్ బటన్. ఇది ఈ మాదిరి వస్తాయి. సో చూసారా? ఎస్ ఎస్ ఎస్, ఇది స్టోరీ. అంటే ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్కి ఇటువంటి పర్మిషన్స్ ముందుగానే ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే మనకి యాక్చువల్గా వీళ్ళందరూ ఏది పెడితే అది చేయగలుగుతున్నారు. ఇది యాక్చువల్గా ఓకే. సో ఇదిగోండి, ఇదేమో ఓనర్స్ బ్లాక్, ఇదేమో గ్రూప్స్ బ్లాక్, ఇదేమో అదర్స్ బ్లాక్, ఇది ఇదేమో ఫోల్డర్ నేమ్. ఎస్ ఇది. సో డి మీన్స్ వాట్? డైరెక్టరీ అంటే ఫోల్డర్ ఇది అని అర్థం. ఆర్డబ్ల్యూఎక్స్ అంటే అది ఓనర్స్ బ్లాక్, ఆర్ఎక్స్ అంటే అది గ్రూప్స్ బ్లాక్, ఆర్ఎక్స్ అంటే అది గ్రూప్స్ అది అదర్స్ బ్లాక్, అదర్స్ బ్లాక్. ఇదేమో ఫోల్డర్ పేరు, అది ఫోల్డర్ నేమ్. ఎస్ ఇది స్టోరీ. ఓకే. ఇదంతా కూడా లైనెక్స్ మనకి డిఫాల్ట్గా ఇచ్చేసింది. అంటే ఇప్పుడు అదర్స్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నారో అదర్స్ వాళ్ళందరికీ ఆర్ఎక్స్ ఉందన్నమాట. ఆహాహా, దేని మీద? ఈ ఫోల్డర్ మీద. ఓకే ఓకే. ఆర్ అంటే ఏంది? ఆర్ అంటే ఈ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. డిస్ప్లే ఆల్ ద ఫైల్స్ బికాస్ ఆఫ్ ఆర్ ఆప్షన్. ఎక్స్ అంటే ఆప్షన్ అంటే ఏంది? ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ ఆప్షన్. ఎక్స్ అనే ఎగ్జిక్యూషన్ ఆప్షన్ ఈ ప్రాజెక్ట్ వన్ మీద ఉంది. ఎవరికి? అదర్స్కి ఉంది. కాబట్టి ప్రాజెక్ట్ వన్లోకి ప్రవేశించడం అనేది పాసిబుల్ అవుతుంది. ఎవరికి? అదర్స్కి. ప్రాజెక్ట్ వన్లోకి ప్రవేశం అంటే అర్థమైంది, సిడి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ వన్, అదే ప్రవేశించడం అంటే. ఎవరు ప్రవేశిస్తారు? అదర్స్. ఎందుకు మీరు ఇస్తున్నారు అలాగా? ఇదిగో లైనెక్స్ ఇచ్చేసింది డిఫాల్ట్గా. మనం వెన్ ఎవర్ వీ క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఫోల్డర్, దట్ ఫోల్డర్ కంటైన్స్ ఎ డిఫాల్ట్ పర్మిషన్స్ విచ్ వాస్ గివెన్ బై లైనెక్స్. మనం కాదు, లైనెక్సే ఇచ్చేసింది. అందువల్ల మనకు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఎక్కడ వరకు? ఆ, ఇక్కడ వరకు. పొరపాటులో మీరు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ భాను ఉన్నాడు. భాను ప్రజెంట్ ఏ ఫోల్డర్లో ఉన్నాడు అంటే ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్లో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్లో ఉన్న భాను బయటికి రావాలంటే సిడి ఫార్వర్డ్స్, సిడి టిల్డా కొడితే చాలు బయటకు వచ్చేస్తాడు. ఇది భాను ఫ్రెష్గా ఇట్లా ఉన్నాడు. ఇప్పుడు ఈయన సిడి కమాండ్ చేసి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ వన్ చేసాడు అనుకో, ప్రాజెక్ట్ వన్ చేసాడు అనుకో, వస్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది. ఎవరికి? అదర్స్కి. ఈ ప్రాజెక్ట్ వన్ మీద ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది. కానీ ఇప్పుడు నేను అదర్స్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ తీసేస్తా ఈ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్ మీద. అప్పుడు ఏమైంది? అప్పుడు మీరు చూసుకోండి మళ్ళీ కావాలంటే. సో సిడి టిల్డా రాసేసి ఫ్రెష్గా ఉండండి ఇప్పుడు. ఇది యాక్చువల్గా. ఇప్పుడు రూట్ యూజర్లోకి వెళ్ళండి. రూట్ యూజర్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్కి chmod o-x ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ, అంతే. అంటే o-x అంటే ఏంది? అదర్స్కి ఎక్స్ అనే పర్మిషన్ తీసేస్తున్నా ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్ మీద, అదర్స్కి. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో చూసుకోవాలంటే ls-ld ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ వన్, అంతే. చూసారా? ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డరు ఇది. దాని మీద ఇదిగో అదర్స్కి ఆర్ఏ ఉంది. ఎక్స్ లేదా? లేదు. డబ్ల్యూ లేదా? లేదు. ఆర్ లేదు, డబ్ల్యూ లేదు, ఎక్స్ లేదు వీళ్ళకి. ఇదిగో ఇది రీజన్. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ బానులోకి వెళ్ళండి డైరెక్ట్గా. గో టు బాను. ఆయన ఆయన చెక్ చేసుకుంటున్నాడు. ఆయన స్టైల్గా సిడి అని రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ప్రాజెక్ట్ వన్ టైప్ చేశాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్. వై? బాబు, నీకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు, దయచేసి గుర్తించండి అని అర్థం. పర్మిషన్ డినైడ్. లేదు లేదు కేకే సార్, అక్కడ ఎక్స్ యాడ్ చేయండి, ఎక్స్ యాడ్ చేయండి. అప్పుడు chmod o+x ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ వన్, అంతే. ఎక్స్ యాడ్ చేస్తే అది వస్తుంది అనమాట. ఇప్పుడు బాను డైరెక్టర్లోకి వెళ్తే మీకు అర్థమైపోద్ది. సో బానులోకి వెళ్ళండి డైరెక్ట్గా. బానులోకి వెళ్ళి ఇప్పుడు సిడి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ వన్, ప్రెస్ ఎంటర్. చూసారా? లోపలికి వెళ్తున్నా.
ఓకే ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన ఎల్ఎస్ కమాండ్ ఆర్ ఎల్ కమాండ్ టైప్ చేశారనుకో, ఈ మాదిరిగా అన్ని ఫైల్స్ వస్తాయి. అంటే ఎల్ కమాండ్ ఇతనికి వర్కౌట్ అవుతుంది. దట్ మీన్స్ వాట్, అదర్స్ అనే వ్యక్తికి ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్ని చూసుకోవడానికి ఛాన్స్ ఉంది. దాన్నే మనం ఏ ఆపరేషన్ అంటామంటే రీడ్ ఆపరేషన్ అంటాం. పొరపాటులో రీడ్ ఆపరేషన్ తీసామా, ఎల్ పనిచేయదు. వాళ్ళ ఫైల్స్ ఆ ఫోల్డర్లోకి ప్రవేశిస్తాడు కానీ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్లో చూసుకోవటం కష్టమైంది. నాట్ పాసిబుల్ టు వెరిఫై ఆల్ ద ఫైల్స్. ఎప్పుడు రీడ్ ఆప్షన్ తీసేస్తే, రీడ్ ఆప్షన్ తీసేయాలంటే మళ్ళీ రూట్యే మీరు కాదా, మీకు సంబంధమే లే, మీకు అసలు యాక్సెస్ ఇవ్వరు. యాక్చువల్గా వేరే ఒక పర్సన్ నుండి కథ నడిపిస్తూ ఉంటాడు రియల్ టైంలో. వాళ్ళే సూడో యూజర్ అంతే, వాళ్ళే రూట్ యూజర్ సమ్ టైమ్స్. ఎస్. సో సిహెచ్ మోడ్ రాసి ఓ మైనస్ రాసి తర్వాత వెంటనే ఆర్ రాసి /project1 రాశాను అనుకో, అంటే ఏమైంది, అదర్స్కి ఆర్ తీసేస్తున్నా, ప్రెస్ సెంటర్ బటన్, ఆర్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆర్ వెళ్ళిపోయిందో వెంటనే ఇదిగో భాను దగ్గరికి రండి మీరే. భాను దగ్గరికి వచ్చి ఎల్ఎస్ అనే కమాండ్ టైప్ చేయి, పర్మిషన్ డినైడ్. మళ్ళీ ఎల్ టైప్ చేయి, పర్మిషన్ డినైడ్. వై, మీకు రీడ్ అనే యాక్సెస్ లేదు నాయన అని చెప్తుంది. కెనాట్ ఓపెన్ దిస్ డైరెక్టరీ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఏ రీడ్ యాక్సెస్ అంటుంది. అది రీడ్ అనేది లేదు నీ దగ్గర అంటుంది. అదర్స్కి రీడ్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంది. అంటే అదర్స్ అంటే చందు కూడా వస్తాడా, చందు కూడా మరి. ఇప్పుడు ఈ చందు ఎక్కడున్నాడు, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో ఉన్నాడు. ఈయన మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేసాడు అనుకో, హే పర్మిషన్ డినైడ్, మీ అందరికి పర్మిషన్సే లేవు అని అర్థం అన్నమాట. అంటే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ని మీరు చూస్తూ ఉన్నారు కానీ ఫోల్డర్ లోపలికి ప్రవేశించారు కానీ ప్రవేశించిన తర్వాత దాని లోపల డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నీకు పర్మిషన్ ఇవ్వాల. మీరు అదర్స్ మొత్తానికి పర్మిషన్ తీసేసా, రైట్. మరి ఇప్పుడు అదర్స్కి మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలంటే మళ్ళీ సిహెచ్ మోడ్ O+R /project1 అంతే, సింపుల్, అది విషయం. ఎస్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, బాణంలోకి వెళ్ళండి. మీకు బాణంలోకి వెళ్ళిన వెంటనే మనకు తెలుస్తుంది ఏమని, ఎల్ టైప్ చేస్తే చూసారా అన్ని ఫైల్స్ వచ్చినాయి. ఇది కాకుండా మీకు ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళిన తర్వాత భాను అనే వ్యక్తి టచ్ ఫైల్ అని తయారు చేశాడు అనుకోండి. లేదు లేదు, టచ్ భాను ఫైల్ అని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈయన. భాను ఫైల్ అని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్లస్ సెంటర్ బటన్, పర్మిషన్ డినైడ్. నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఎటువంటి ఫైల్స్ నువ్వు తయారు చేయలేవు. సరే ఫోల్డర్ తయారు చేద్దామని ట్రై చేస్తున్నాడు. MKDIR భాను ఫోల్డర్ అని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏ పర్మిషన్ డినైడ్, నువ్వు ఫోల్డర్ అయినా ఫైల్ అయినా ఏటి తయారు చేయడానికి లేదు, నీకు ఆ పర్మిషనే లేదంటుంది. అది ఎవరు, ఫోల్డర్ లైనక్స్ అంటుంది. ఓకే. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చందులోకి వెళ్ళండి కావాలంటే. చందులోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన టచ్ అని రాసి ఆ, చందు ఫైల్ అని రాశాడు ఈయన, పర్మిషన్ డినైడ్. మళ్ళీ టచ్ అని రాసి చందు అని రాసి మళ్ళీ ఫోల్డర్ అని రాశాడు. చూద్దాం, పర్మిషన్ డినైడ్ అని చెప్పేసింది. ఇట్లా ఈ మాదిరి అనమాట. సో ఈ ప్రాజెక్ట్ లోపల ఎటువంటి ఫైల్స్ మీరు తయారు చేయడానికి అవకాశం లేదు. ఆ, ఇప్పుడు నేను ఇదే వెంటనే లీడ్కి మేనేజర్కి స్క్రీన్ షాట్ తీసి మెయిల్ ఇస్తా. లీడ్, మేనేజర్, వాట్ హ్యాపెండ్, యు ఆర్ సేయింగ్ దట్ ప్లీజ్ క్రియేట్ ఏ 1 ఫైల్స్, సమ్ ఆఫ్ ద ఫైల్స్ అని చెప్పారు ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ డైరెక్టరీలో, బట్ ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ మీ అంటుంది. అది it is not allowing it to me to create a folders or files inside this project folder. Please provide a access. Please provide an access to create a files and to create a folders in this project 1 folder అని మనం ఇస్తే మెయిల్, వాళ్ళు దాన్ని చూసుకొని మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి, అంటే ఎవరైతే రూట్ యూజర్ సూడో యూజర్ ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ వెంటనే ఏం చేస్తారు, ఇదిగో ఈ స్క్రీన్లోకి వెళ్తారు. వాళ్ళు ఈ స్క్రీన్లోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
సిహెచ్ మోడ్ రాసి అదర్స్కి ఓ ప్లస్ డబ్ల్యూ యాక్సెస్ ఇస్తారు. ఓ ప్లస్ డబ్ల్యూ యాక్సెస్ ప్రాజెక్ట్ 1. అదర్స్ మొత్తానికి వస్తుందా? అదర్స్ మొత్తం